సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ వాక్యం ద్వారా ఎంతమంది పరిశుద్ధ ఆత్మను పొందవాలని ఆసక్తితో నింపబడి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి వాగ్దానంలో పాలువారుటకు, నిత్య జీవములో పాలువారుటకు సాయం చేయమని నజరుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి డాక్టర్ గారు తానికొండ నిర్మల, రూబేన్ గారు, సౌమ్య, రవితేజ, గాయత్రి హై స్కూల్ ఎదురుగా సుందరయ్య నగర్, విజయవాడ. సౌమ్య నర్సింగ్ హోము కావున ప్రేక్షకులు సౌమ్య వివాహం కొరకు, అలాగే వారికి ఒక సొంత గృహం కావాలి, దాని కొరకు సౌమ్య నర్సింగ్ హోమ్ యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఇదే మన అంశము జ్ఞానము కలిగి ఉండి, బీ వైస్, 16వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. గత వారంలో మనము 15వ భాగాన్ని గురించి ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 15 నుండి 22 వచనాల్లో ది పార్టేకింగ్ టు కెనాట్ ఎగ్జిస్ట్ విత్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. కాబట్టి మరి క్రీస్తు యేసులో మరి ఎవరైతే ప్రభు వల్ల పరిచర్యలో పొందుతున్నారో వారి పాపముల విషయంలో ఎంత మాత్రము పాలివారు కారు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం నుండి ధ్యానించుకుందాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువాడు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనైనను, విగ్రహములలో ఏమైనా ఉన్నదనైనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? మరి ఈ భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడే. మరి బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను. మరి మీరందరూ బుద్ధిమంతులే, మరి జ్ఞానవంతులే. మరి మీతో నేను బుద్ధి గలవారి వలె, జ్ఞానం గలవారి వలె ఉన్నారని నేను మీతో మాట్లాడుతున్నాను. అదేమిటంటే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. ప్రభు బల్ల పరిచర్యను గురించి
మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘములో ఒక తంతు జరుగుతోంది. అదేమిటంటే, కొంతమంది విగ్రహములను ఆరాధిస్తూ విగ్రహములకు బలులు అర్పిస్తూ ఆ బలులు అర్పించిన వాటిని వారు భోజనం చేస్తూ మరలా వారు సంఘములోనికి వచ్చి ప్రభు వల్ల పరిచర్యలో కూడా వారు పాలివారవుతున్నారు. అందుచేత పౌలు వారికి ఈ విషయం రాయవలసి వచ్చింది. మరి ఒక మనుష్యుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఏ మ్యాన్ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. ఒక మనుష్యుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఒకడు సిరికిని దేవునికి దాసుడిగా ఉండలేడు. ఏ కెనాట్ మ్యాన్ సర్వ్ ది టూ మాస్టర్స్ అండ్ ఏ కెనాట్ మ్యాన్ సర్వ్ ది మమోన్ అండ్ క్రైస్ట్. కనుక సిరిని దేవుని వారు ఆరాధించలేరు. కనుక సిరి అనేది దయ్యముతో పోల్చబడింది. అవును, అది దయ్యమే. మరి ఇక్కడ విగ్రహములను ఆరాధిస్తూ విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని భోంచేస్తూ మరలా సంఘములోనికి వచ్చి ప్రభు వల్ల పరిచర్యలో పాలుపంపులు పొందుట అనేది కూడా మరి ఇక్కడ సమయోచితం కాదు. ఒకటి, నీవు క్రీస్తు శరీరములో పాలివాడుగా ఉంటున్నావు. అదే సమయంలో నీవు దయ్యములతో కూడా పాలివాడిగా ఉంటున్నావు. కనుక బాప్తీసం పొంది మారు మనసు పొంది యేసు క్రీస్తునందు విశ్వాసముంచి సంఘములో చేర్చబడి పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతూ మరలా మీరు దయ్యముల వైపుకు వెళ్ళిపోయి విగ్రహముల వైపుకు మళ్ళీ అక్కడ కూడా విగ్రహములకు అర్పించిన బలులను మీరు భుజించితే ఒకవైపు మీరు దయ్యములతో పాలివారవుతున్నారు. మరలా సంఘములోనికి వచ్చి రొట్టె ద్రాక్షారసమును తీసుకొని ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను పాలివారవుట అనేది ఇటు క్రీస్తు శరీరములోను క్రీస్తు రక్తంలోను పాలివారవుతున్నారు. అయితే ఇక్కడ మరి శరీరము అనేది రెండు భాగములుగా విడగొడతారా? యాకోబు అంటాడు, ఒక జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా? ఒక హృదయంలో నుండి ఆశీర్వచనము శాపవచనము బయటికి వచ్చునా? ఒకే నాలుక నుండి ఒకవైపు ఆశీర్వచనము, ఒకే నాలుక నుండి మరొక వైపు శాపవచనము వస్తుందా? సహోదరులారా, ఇలా ఉండకూడదు అంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ వాట్ ద కాంట్రాడిక్షన్ ఆఫ్ ద ఐడల్ వర్షిప్ అండ్ ది కమ్యూనియన్ విత్ క్రైస్ట్. మరి క్రీస్తు బల్ల పరిచర్యలో పాలు పంపులు పొందుట, రెండు విగ్రహారాధనలో కూడా పాలివారగుట. ఓ కొరింథీయులారా, ఇది మీకు తగునా? మీరు బుద్ధిమంతులని నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లేదా గిన్నెలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. ద్రాక్షారసము తీసుకొని వచ్చి, ఇది యేసు రక్తము, ప్రభు మీ కొరకు చిందించిన రక్తము అని సేవకుడు ప్రార్థించినప్పుడు అది రక్తముగా మరి విశ్వాసము ద్వారా మనము మార్చబడుతుందని నమ్మి దాన్ని మనము స్వీకరిస్తున్నాం. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము.
ఈ రొట్టె అనేది దేన్ని సూచిస్తున్నది అంటే ప్రభువు శరీరమును సూచిస్తూ ఉన్నది. ఎఫెసీ 1:19 పౌలు అంటున్నాడు, ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. సంఘమునకు శిరస్సై ఉన్నాడు. సంఘము ఆయన శరీరం అయి ఉన్నది, అవయవములుగా ఉన్నది. సమస్తము లోపరుచు వాని యొక్క శక్తిని బట్టి మనము ఆయన యందు ఆ బలాత్యమును మనము, ఆ మహిమను మనము పొందుచున్నాము అని పౌలు సెలవిస్తున్నాడు. సర్వ శరీరము మరి ఎముకల చేత అతకబడి క్రీస్తు వలన పోషించబడుతుంది అంటూ ఉన్నాడు. ఏక శరీరముగా ఉన్నాము, ఏకత్వమై ఉన్నాము కనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని బైబిల్ చెప్తుంది. కమ్యూనియన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో మనము ఏకమగుట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో 120 మంది మార్కు అను మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. వారిలో యేసు ప్రభు శిష్యులున్నారు, యేసు ప్రభు తల్లి అయిన మరియ ఉన్నది. వారిని గురించి బైబిల్ ఏమని చెప్పుచున్నది అంటే, వీరందరూ ఏక మనస్సుతోనూ, ఏక భావముతోనూ, ఏక తాత్పర్యముతోనూ వారు ఉపవసించి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ఆరాధనలో ఏక మనసు, ఐకమత్యము, ఏక తాత్పర్యము అనేది చాలా అవసరమైనది. తప్పిపోయిన కుమారుడు ఒకడు బయట తప్పిపోతే పెద్ద కుమారుడేమో ఇంట్లో తప్పిపోయాడు. కనుక బయట ఉన్నవాడి వలె, ఇంట్లో ఉన్నవాడి వలె అందరూ తప్పిపోతున్నారు. అందుకని హోషేయ అన్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారని హోషేయ 6:4 అంటాడు. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. We are all stray like the sheep. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని రోమా 3:10 పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనుషులందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని, దేవుని వెదకువాడు లేడు, దేవుని గూర్చి ఆలోచన చేయువాడు ఎవడు లేడు అని కీర్తనాకారుడు 14వ కీర్తనలో సెలవిస్తూ ఉన్నాడు. కనుక వివేకము కలిగి దేవుని వెదకువారు కలరో లేరు అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యారని రోమా 3:10 వారు దేవుని వెదకరు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. మరి పాత నిబంధన గ్రంథములో నీతిమంతులు లేరా? పాత నిబంధన గ్రంథములో మనం చూసినప్పుడు మరి నీతిమంతులు అని కొంతమందిని గురించి దేవుడు చెప్పలేదా? ఎవరెవరిని గురించి చెప్పాడు అని మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు నోవాహును గురించి చెప్పాడు. నోవాహు, ఈ తరం వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడితివి. మరి దేవుడే చెప్పాడు నోవాహును గురించి, నోవాహు నీతిమంతుడు అని. యోబు ఊజు దేశములో నీతిమంతుడును, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి చెడుతనమును విసర్జించిన వాడు అని యోబును గూర్చి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడింది. అలాగే దానియేలును గూర్చి నీతిమంతుడని చెప్పబడింది.
అలాగే మోషే సాత్వికుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, గూఢభావములతో కాదు నా దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మోషే వంటి వాడు భూమి మీద ఒకడును లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనములో. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామును గురించి దేవుడు నీతిమంతుడని చెప్పుచున్నాడు. నోవాహును గురించి నీతిమంతుడని చెప్పుచున్నాడు. దానియేలును గురించి నీతిమంతుడని చెప్పుచున్నాడు. యోబును గురించి నీతిమంతుడని చెప్పుచున్నాడు. ఇలాగూ చెప్పబడిన వారందరూ నీతిమంతులు కారా? మరి ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని రోమా 3:10 దేవుడు సెలవిస్తున్నాడు. కారణము అంటే క్రీస్తునకు సమానమైన నీతి కలిగిన మనుష్యుడు ఒక్కడు కూడా లేడని సెలవిస్తబడుతుంది. అదేమిటి? యోబు కానీ, ఏలియా కానీ, నోవాహు కానీ, దానియేలు కానీ, అబ్రహాము కానీ, మోషే కానీ, వీరందరూ నీతిమంతులే అయినప్పటికీ క్రీస్తుకు సమానమైన నీతి గలవారు కారు. కనుక మరి ఇక్కడ మనము ఈ క్రీస్తు రక్తపు గిన్నె, ఈ ద్రాక్షారసపు గిన్నెలోనిది మనము త్రాగేటప్పుడు ఇది ప్రభువు రక్తము అని వివేచించి తిని త్రాగుచున్నాము అని 1 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడింది. కనుక క్రీస్తు రక్తము అని మనము వివేచించక తిని త్రాగినట్లయితే శిక్షార్హులమవుతాం, శిక్షకు లోనవుతాం. ఇది క్రీస్తు రక్తమని, ఇది క్రీస్తు శరీరము అని ఈ రొట్టెను భుజించి, అయితే ఈ రొట్టె అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అనేకులంటే గలతీ 3:24 అన్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని భేదము లేదు అంటున్నాడు. కనుక ఇక్కడ అనేకులము, స్త్రీలము, పురుషులము, దాసులము, స్వతంత్రులము, యూదులము, గ్రీసు దేశస్థులము అని ఏ భేదము లేదు. ఇక్కడ సంఘంలో అనేకమైన జాతుల వారు ఉన్నారు. కొరింథీ సంఘములో యూదులు ఉన్నారు, గ్రీస్ దేశస్థులు ఉన్నారు, కొరింథీయులు ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, అనేక భాషలు మాట్లాడేవారు ఈ సంఘంలో ఉన్నారు. వారికి ఈ రొట్టె సాదృశ్యముగా ఉన్నది. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? మరి లేవియ కాండములో 23వ అధ్యాయములోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ బలులను గూర్చి వ్రాయబడింది. ఇశ్రాయేలీలు అర్పించవలసిన బలులు 5 రకములైన బలులను గూర్చి అక్కడ వ్రాయబడింది. ఏమేమి బలులు వారు అర్పించవలసి వచ్చింది? మొట్టమొదటిగా దహన బలి, ద సాక్రిఫైస్ ఆఫ్ ది ఫైర్, దహన బలి. రెండవది సమాధాన బలి, ద సాక్రిఫైస్ ఆఫ్ ద పీస్. మూడవది పాప పరిహారార్థ బలి, ద సాక్రిఫైస్ ఆఫ్ ద సిన్. నాలుగవది అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి వేరు, అపరాధ పరిహారార్థ బలి వేరు. పాపము అనేది ఒక వ్యక్తి యొక్క
స్వకీయ విషయమై ఉన్నది. అపరాధం అనేది ఒక వ్యక్తి యొక్క బాహ్యపరమైన విషయమై ఉన్నది. కనుక పాప పరిహారార్థ బలివేరు, అపరాధ పరిహారార్థ బలివేరు. ఐదవది నైవేద్య బలి, ద సాక్రిఫైస్ ఆఫ్ ది పెర్ఫ్యూమ్. నైవేద్య బలి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 5 రకములైన బలులు పాత నిబంధన గ్రంథములో లేవీ కాండము 23వ అధ్యాయములో మనం చూస్తాం. అయితే ఈ బలులు అర్పించేటప్పుడు అర్పించిన వారు ఇక్కడ ఉన్న బలుల విషయంలో వారు పాలివారై ఉన్నారు. గొర్రెను కానీ, మేకను కానీ, పావురమును కానీ, గువ్వను కానీ, ఎద్దును కానీ, మేకను కానీ వారు తీసుకొని వచ్చినప్పుడు కొంత భాగమేమో దేవాలయమునకు యాజకులకు ఇవ్వబడుతుంది, మరి కొంత భాగము అర్పించినటువంటి అర్పకునికి ఇవ్వబడుతుంది. కనుక ఈ విధంగా ఈ బలిపీఠము దగ్గర బలి అర్పించేవారు కొంత దాని మాంసము విషయంలో పాలివారవుతున్నారు అని లేఖనము చెప్తుంది. విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని ఆయనను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని ఆయనను చెప్పేదనా? అయితే ఇప్పుడు మనము విగ్రహము దగ్గరకు వద్దాం. అన్యజనులు విగ్రహముల దగ్గరికి వచ్చి వాటి దగ్గర కూడా కొన్ని బలుల్ని అర్పించారు. ఈ విగ్రహారాధన అనేది ఇశ్రాయేలీలో నుండే ప్రారంభమైంది. ఇది అన్యజనుల్లో ప్రారంభం కాలేదు. మొట్టమొదటి విగ్రహము అహరోను ఒక దూడను తయారు చేశాడు అరణ్యములో. దాన్ని రొంఫా లేదా మొలెకు అని పిలిచారు. ఆ దూడతో, ఆ బంగారు దూడ ఎదుట వీళ్ళందరూ మరి బలులు అర్పించి దాని చుట్టూ నాట్యములు చేశారు. నేటి దినాల్లో ఎలాగూ విగ్రహముల దగ్గర ఉత్సవములు, ఊరేగింపులు చేస్తూ ఉన్నారు, అదే విధముగా పూర్వం కూడా ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చినప్పుడు అలాంటి ఉత్సవం ఒకటి అరణ్యంలో చేశారు. అయితే అందులో శక్తి లేదు అని లేఖనం చెప్తుంది. విగ్రహములో కానీ, విగ్రహములకు అర్పించిన వాటిలో కానీ ఏ విధమైన శక్తి లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికే కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నారు. వాళ్ళు అర్పించేవి దేవుళ్లకు కాదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవునికి కాదు అర్పించేది, దయ్యములకే. ఎందుకని దయ్యము అంటే మరి ఈ యొక్క దేవతలు, శక్తులు ఇవన్నీ దయ్యములుతో పోల్చబడ్డాయి. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరడు. ప్రభువు పాత్రలో ప్రభువు రక్తము అర్పించాడు, ప్రభువు తన శరీరాన్ని అర్పించాడు. మరి ఈ ప్రభువు శరీరము, ప్రభువు రక్తము ఒక పక్కన ఉన్నాయి. దయ్యముల యొక్క దగ్గర ఉన్న పాత్ర, ఆ అర్పించిన బలుల యొక్క జంతువుల కళేబరములు లేక వాటి శరీరములు ఒకవైపున ఉన్నాయి. అయితే ఈ రెండు సమము కానేరవు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరు. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నువ్వు ఉంటే చీకటిలోనైనా ఉండు, లేదా వెలుగులోనైనా ఉండు.
విగ్రహములకు జీవము గల దేవునికి ఏమి పొందిక? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? విగ్రహములకు జీవము గల దేవునికి ఏమి పొందిక అని పౌలు సెలవిస్తున్నాడు. ప్రభువునకు దోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? మరి ప్రభువునకు రోషము, ఆయన రోషము గల దేవుడు కనుక ఇటువంటివి ఆయన దగ్గర వెర్రి చేష్టలు చేయకూడదని కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. అతి పరిశుద్ధమైన మా తండ్రి, చెప్పబడిన లేఖన భాగాన్ని శ్రోతల హృదయాల్లో ముద్రించండి. స్పాన్సర్ చేసిన కుటుంబము డాక్టర్ తానికొండ నిర్మల గారిని, రుబేన్ గారిని, సౌమ్యను, రవితేజ ఉద్యోగ విషయంలో, సౌమ్య వివాహ విషయంలో, సొంత గృహం విషయంలో, నర్సింగ్ హోమ్ విషయంలో బిడ్డలు అభివృద్ధిపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని సిద్ధపడి వాక్యం విన్న శ్రోతలందరినీ నీ పరిశుద్ధాత్మతో ముద్రించి నీ రాకడ కొరకు ఆయత్తపరచమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని వద్ద ఉండవచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్య పరిచర్యలో పాలు పంపులు పొందిన ప్రార్థనా టీవీ శ్రోతలు వారి కుటుంబాలకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.